అసత్యాన్ని సత్యం అనాల్సిందే. ఓఫిరిజం మూలాలు ఫలాలు అనే కార్యక్రమాల్లో ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు మాట్లాడిన మాటలను చూసి నేను ఎంతగా నవ్వుకున్నానో సెకండ్ ఎపిసోడ్లో అంతకంటే డబల్ నవ్వుకున్నా. ఆర్టీఎఫ్ వాళ్ళ పరువు తీయడానికే జోనథన్ నాయక్ ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందండి. ఇప్పుడు అది నిరూపణ అవుతుంది. మూడోసారి జోనథన్ నాయక్ని నమ్ముకొని ఆర్టీఎఫ్ వాళ్ళు అబాజ్ పాలయ్యారు. సో ఇప్పుడు ఈ వీడియో నేను చేయటం కూడా ఇది కూడా చాలా గొప్ప సమయం అని నేను చెప్పగలను. ఎందుకో వీడియోలో ఉన్న సంగతులు చూశాక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన వీడియోలో ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే మన జోనథన్ నాయక్. మూడవసారి ఆర్టీఎఫ్ పరువును తీశాడు. మూడోసారి ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ మీద నుంచి అబద్ధం ఆడాడు. ఇప్పుడు మూడో అబద్ధం ఆ రెండింటిని మించింది. మామూలుగా ఉండదు మూడో అబద్ధం. ఇప్పుడు మనం చూసి ఎంజాయ్ చేద్దాం. జోనథన్ నాయక్ మన ఆర్టీఎఫ్ టీంకి అర్థం కాకుండా ఒక మ్యాజిక్ చేశాడు. ఆ మ్యాజిక్ని మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతాను. కానీ అది శుష్క విఫల ప్రయత్నం బయటపడిపోయింది. ఆర్టీఎఫ్ వాళ్ళకి జోనథన్ నాయక్కి ఓఫిర్ గారి మీద ద్వేషం లేకపోతే, ఓఫిర్ గారితో ప్రేమతో చర్చలు చేయాలనుకునే వారే అయితే ఇట్లాంటి నీచమైన పనులు ఎందుకు చేస్తున్నారు? చేసేయన్నీ పనికి మాలిన పనులు. మూడు సార్లు జోనథన్ నాయక్ అబద్ధం ఆడాడు. చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఎక్స్పోజ్ అయ్యాడు. జాన్ క్రిస్టఫర్ అనే అబద్ధీకుడు చెప్పిన ఒక పచ్చి అబద్ధాన్ని మీ ముందు రివీల్ చేయబోతున్నాను. ఎందుకంటే షో మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అని మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అలాగా జాన్ క్రిస్టఫర్ బాగా ఈ జోనథన్ నాయక్తో తిరిగి ఇతను పచ్చి అబద్ధీకుడు కదా, ఇతను కూడా పచ్చి అబద్ధీకుడుగా తయారైపోయాడు. నా ప్రశ్న ఏంటంటే, ఓఫిర్ గారు అన్నాడని నువ్వు చెప్పి నువ్వు చూపించిన వీడియోలో నీ స్నేహితుడు జోనథన్ నాయక్ చూపించిన వీడియోలో ఓఫిర్ గారు ఆ మాట అన్నట్టు ఎక్కడుంది? అంటే బైబిల్లో లేని సంగతులను పుట్టించి చెబుతున్నారన్నమాట. ఇది దేవదూషణ. ఇది పచ్చి బైబిల్ వ్యతిరేక బోధ. దీనిని క్రైస్తవులందరూ కలిసి ఖండించాలి. ఇది పనికి మాలిన బోధ. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిన్నటి దినాన మన ఆర్టీఎఫ్ వాళ్ళు చేసిన ఓఫిరిజం మూలాలు ఫలాలు ఎపిసోడ్ 2 చూశాక నా స్పందన చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ చర్చ మొత్తానికి ఆ చర్చలోనే ఉన్న మొండితోక సుధాకర్ గారు ఒక టైటిల్ ఇచ్చారు. టంగ్ స్లిప్ అయింది కానీ యాక్చువల్గా ఆ టైటిల్ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుద్ది అనమాట. ఆ టైటిల్ ఏంటో ముందుగా మనం విందాం. అసత్యాన్ని సత్యం అనాల్సిందే. చూశారు కదా, అసత్యాన్ని సత్యం అనాల్సిందే. చాలా అద్భుతంగా ఉంది కదా టైటిల్. ఇది మొండితోక సుధాకర్ గారు వారి నోటి నుండి జాలువారిన ఒక ఆణిముత్యం అన్నమాట. ఆ చర్చలోనే ఉండగా మరి వారి నోటులో నుండి జాలువారిన అద్భుతమైన మాటను వారు పలికారు. సో టోటల్గా ఆ చర్చ మొత్తానికి ఇస్తున్న పేరు ఏంటంటే అసత్యాన్ని సత్యంగా అనాల్సిందే. ఈ వీడియోలో జోనథన్ నాయక్ చెప్పిన ఒక పచ్చి అబద్ధాన్ని, అంత మాత్రమే కాదు, జోనథన్ నాయక్తో కలిసిపోయాడు జాన్ క్రిస్టఫర్. ఇద్దరు తోడు దొంగలు తయారయ్యారు. జాన్ క్రిస్టఫర్ కూడా చెప్పిన ఒక పచ్చి అబద్ధాన్ని, ఈ ఇద్దరు చెప్పిన పచ్చి అబద్ధాలను మన మొండితోక సుధాకర్ గారు చేసిన వాక్య విరుద్ధ పచ్చి అబద్ధ బోధను, ఈ మూడింటిని బయట పెట్టబోతున్నా. అయితే టోటల్గా ఈ చర్చ మొత్తానికి ఒక సెంటెన్స్లో రిప్లై ఇవ్వాలి అంటే, ఇప్పటిదాకా ఆర్టీఎఫ్ వాళ్ళు చేసిన చర్చలన్నిట్లో కల్లా వరస్ట్ చర్చ. ఎందుకో ఈ వీడియోలో మీకు నేను చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఓఫిరిజం మూలాలు ఫలాలు అనే కార్యక్రమాల్లో ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు మాట్లాడిన మాటలను చూసి నేను ఎంతగా నవ్వుకున్నానో సెకండ్ ఎపిసోడ్లో అంతకంటే డబల్ నవ్వుకున్నా. చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతారేమో కనీసం చెప్పిన తర్వాత అని అనుకుంటే, ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వడం తర్వాత సంగతి అటుంచి ఫస్ట్ ఎపిసోడ్ కంటే సెకండ్ ఎపిసోడ్ ఇంకా దారుణంగా చేశారు. ఎందుకు చేశారో నేను మీకు అన్నీ కూడా స్పష్టంగా వివరిస్తాను. అయితే వాళ్ళు చేసిన ఈ చర్చలో రైజ్ చేసిన ప్రతి పాయింట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చి అందులో ఎంత అద్భుతంగా వక్రీకరణ చేశారు అనేది స్పష్టంగా చెప్తాను. ముందుగా
ఈ క్రమంలో భాగంగా జోనతాన్ నాయక్ మాట్లాడిన మాటలను నేను డీల్ చేయబోతున్నా. ఎంత అద్భుతంగా నేను చెప్తున్నాను కదా, ఆర్టీఎఫ్ఓల పరువు తీయడానికే జోనతాన్ నాయక్ ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందండి. ఇప్పుడు అది నిరూపణ అవుతుంది. మూడోసారి జోనతాన్ నాయక్ ఒక పిచ్చోడు అని నిరూపణ అయింది. థర్డ్ టైం మూడోసారి జోనతాన్ నాయక్ని నమ్ముకొని ఆర్టీఎఫ్ వాళ్ళు అబాస్పాలయ్యారు. మామూలుగా అబాస్పాలు కాలేదు. ఇప్పుడు అది నిరూపణ కాబోతుంది, మామూలుగా ఉండదు. జోనతాన్ నాయక్ బీ రెడీ. ఇప్పుడు మన వీడియోలో ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే మన జోనతాన్ నాయక్. మూడవసారి ఆర్టీఎఫ్ పరువును తీశాడు. మూడోసారి ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ మీద నుంచి అబద్ధం ఆడాడు. మొదటి అబద్ధం ఏంటి? ఆర్టీఎఫ్ వాళ్ళే చర్చకు పిలిచారు అని అప్పుడు అబద్ధం ఆడాడు. రెండో అబద్ధం ఏంటి? ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నిమ్రోదు ఆత్మ సిరియా రాజు దేహంలో దూరుతుందని చెప్పాడు అని ఓఫీర్ గారు క్లెయిమ్ చేశారని రెండో అబద్ధం ఆడాడు. ఇప్పుడు మూడో అబద్ధం ఆ రెండింటిని మించింది, మామూలుగా ఉండదు మూడో అబద్ధం. ఇప్పుడు మనం చూసి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ జోనతాన్ నాయక్ ఏం చెప్పాడో శ్రద్ధగా పూర్తిగా వినండి. ఈ వీడియో అయిపోయాక జోనతాన్ నాయక్ చెప్పిన అబద్ధాన్ని బట్టబయలు చేస్తాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న ప్రూఫ్ తో మీకు చూపిస్తానండి. ఐ హోప్ యు ఆర్ ఆల్ సీయింగ్ మై స్క్రీన్ అండి. ఎస్. ఓకే. యుగాంతం గ్రంథంలోని ముందు మాటలో ఈ తెలుగు వర్షన్లో ఇక్కడ హైలైట్ చేసినటువంటి విషయం గలేషియన్స్ 1:12 ఆయన కోట్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఆర్టీఎఫ్ టీమ్ వండర్ఫుల్ జాబ్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఓఫీర్ గారు ముందు మాటలో ఏం రాశారు అని ఆలోచిస్తే, పౌలు తన బోధలను గూర్చి చెప్పిన మాటలు ఈ గ్రంథాన్ని గూర్చి, అంటే ఈ గ్రంథములో ఉన్న ఒక అధ్యాయాన్ని గూర్చి, ఈ గ్రంథములో ఉన్న ఒక అంశాన్ని గూర్చి కాదు, ఈ గ్రంథాన్ని గూర్చి అంటే ద హోల్ టాపిక్స్, ఆల్ టాపిక్స్ నేను చెప్పగలను. అంటే ఇది ఎవరి దగ్గర కాపీ చేయలేదని, ఇది ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదని, దేవుడే డైరెక్ట్ గా నాకు రివీల్ చేసినటువంటి వర్టికల్ రెవల్యూషన్ అనేటువంటి ఒక హై లెవెల్ ఆథరైజేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు ఓఫీర్ గారు. సో గలతీ 1:12 మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఈ మాటలు ఈ గ్రంథం పట్ల, నాటు ఒక చాప్టర్ పట్ల, నాటు ఒక అంశం పట్ల, ద హోల్ బుక్ ఈజ్ ద డైరెక్ట్ రెవల్యూషన్, వర్టికల్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ అని ఈ మాట మేము చదివినప్పుడు, అప్పుడు మేము యవ్వన పిల్లలం. నిజంగా మా అయ్యగారికి సీనాయి కొండ మీద మోషే కనిపించినట్టుగా దేవుడు మా అయ్యగారికి కనిపించి మా అయ్యగారితో మాట్లాడి ఈ రెండో రాకడ మహాసత్యాన్ని, మిడిల్ ర్యాప్చర్ థియరీని బయలుపరిచాడని చెప్పేసి మా జీవితాల్ని, మా యొక్క సమస్తాన్ని అర్పించి ఈ సేవలో పనిచేశాం. అయితే ఇందులో రెండో మాటగా నెక్స్ట్ పేజీలో ఏమన్నాడంటే, మరి చివరి మాట చూస్తే ఈ సత్యాన్ని, అంటే ఈ మిడిల్ ర్యాప్చర్ థియరీని, వాట్ ఎవర్ ఐ ప్రపోజ్డ్ ఇన్ దిస్ బుక్, దేవుని ప్రత్యక్షత వలన, దేవుడే మాత్రమే బయలుపరచబడడం వల్ల నేను ఏదైతే ప్రపోజ్ చేశానో ఈ గ్రంథంలో అది అంగీకరించడం ఇష్టం లేని వారు, ఇఫ్ ఎనీవన్ ఫెయిల్స్ టు యాక్సెప్ట్ దిస్ ట్రూత్, ఇఫ్ ఎనీవన్ డినే ద థియరీ ఆఫ్ మిడ్ ర్యాప్చర్ థియరీ, వారు బబులోను వేశ్యలో చేరిపోతారు, అంటే నరకానికి వెళ్ళిపోతారు. అంత ప్రమాదం ఉంది. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నా, బాప్తిజం తీసుకున్నా, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నా, నువ్వు మంచి సత్క్రైస్తవుడిగా ఉన్నా, ఓఫీర్ గారు చెప్పిన ఈ సత్యాన్ని అంగీకరించకపోతే, ఈ గ్రంథంలోని అంశాన్ని నువ్వు అంగీకరించకపోతే, నువ్వు మహాబబులోని వేషలో చేరి సర్వనాశనం అయిపోతావు, నువ్వు రక్షణను పోగొట్టుకుంటావు, దేవునికి దూరం అవుతావు, నిత్య నరకమే నీ గతి అని తీవ్రమైన పదజాలము ఈ గ్రంథంలో ఉన్నటువంటి ముందు మాటలో రాశారు. వీక్షకులారా గమనించండి, ముందు మాటే అబద్ధం అయితే తదుపరి మాట అబద్ధము కాదా? ముందు మాటే మోసపూరితమైనదైతే తర్వాత మాటలు మోసపూరితం కాదా? ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మీరు ఇంగ్లీష్ వర్షన్ ని మీరు తీసుకున్నట్లయితే, ఇంగ్లీష్ వర్షన్ బైబిల్ ఈ యొక్క గ్రంథాన్ని మనం చూసి
చదివినట్లయితే ఈ మాటలు ఎక్కడ ఓఫీర్ గారు ప్రస్తావించలేదు. It didn't mention that this book is the vertical revelation from heaven. అంటే తెలుగు వాళ్ళు చెవులోనే పూలు పెడతారండి. ఆ ఇంగ్లీష్ వర్షన్ ఉందా మీ దగ్గర? ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది బ్రదర్. మీకు చూపించడం వల్ల ప్రయోజనం లేదు, ఎందుకంటే దాంట్లో లేదు కాబట్టి. కాదు, చూపించండి, అది లేదు అన్న విషయం అలా తెలుస్తుంది కదా. ఓకే, నో ప్రాబ్లం, చూపిస్తామండి. ఇక్కడ ఎంత సింపుల్ గా ఉండదు చూడండి. ముందు మాటలు ఏం రాశారంటే, దిస్ బుక్ ఈస్ ద అల్టిమేట్ అండ్ అథెంటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇది ప్రకటనా గ్రంథం యొక్క నా వ్యాఖ్యానము, నా ప్రజెంటేషను, నా వివరణ. ఎంత వ్యత్యాసం గమనించారా? అంటే తెలుగు వాళ్ళకేమో ఇది వర్టికల్ రెవల్యూషన్ అని చెప్పి రాసేసి, ఇది నమ్మకపోతే మహాబబులోని వేషలో చేరిపోతాం. మరి ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇది నాకు వర్టికల్ రెవల్యూషన్ ఎందుకు చెప్పలేకపోయారు? విన్నారు కదా. ఇప్పుడు జోనాథన్ నాయక్ మన ఆర్టీఎఫ్ టీంకి అర్థం కాకుండా ఒక మ్యాజిక్ చేశాడు. ఆ మ్యాజిక్ని మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఏంటి ఆ మ్యాజిక్కో ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ గమనించండి, ఇది చూశారు కదా, చాలా క్యాలిక్యులేటెడ్గా ఈ ముందు మాట అనే దగ్గరకు ఇది కట్ అయ్యేటట్టు తన ప్రజెంటేషన్ పెట్టాడు అనమాట. ఎందుకు ఇలా కట్ అయ్యేటట్టు పెట్టాడో మీకు నేను చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం ఇక్కడ దాకా వచ్చేటట్టు పెట్టాడు. అక్కడేమో కట్టేటట్టు పెట్టి ఇక్కడేమో ఇక్కడ దాకా వచ్చేటట్టు పెట్టాడు. మరి జోనాథన్ నాయక్ ఇక్కడ దాకా ఎందుకు పెట్టాడు? ఇందులోనే ఉంది అసలు మర్మం. మన ఆర్టీఎఫ్ వాళ్ళకు కూడా అర్థం కాని మ్యాజిక్ ఇదిగో ఇక్కడ ఉందండి. జోనాథన్ నాయక్, నువ్వు మ్యాజిక్లు చేస్తే మాకు తెలియదు అనుకుంటున్నావా? బయటపడిపోయావు. చూపిస్తాను అందరికీ. చెప్పాను కదా జోనాథన్ నాయక్ మ్యాజిక్ని బయట పెడతానని. ఇక్కడ చూడండి, ఇది ఏ ముందు మాట? 8వ ముద్రణకు ముందు మాట. మన జోనాథన్ నాయక్ ఏం చేశాడు తెలుసా? ఇది ఇక్కడ వరకు కవర్ చేశాడు. ఇక్కడ వరకు కవర్ చేసి ఓఫీర్ గారు చెప్పిన ముందు మాటలోని సంగతిని ఇంగ్లీష్ వర్షన్లో రాయలేదు అని ఇది మూసేసి చెప్పాడు అనమాట. ఎందుకు చెప్పాడో మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఓఫీర్ గారు యుగాంతం గ్రంథాన్ని రాసిన దగ్గర నుంచి మరలా మరలా ప్రింట్ చేస్తున్నప్పుడల్లా ఓఫీర్ గారు ప్రతి ముద్రణకు ఒక ముందు మాట రాశారు. పాత ముందు మాటను అలా ఉంచి మరలా ఇంకొక కొత్త ముందు మాటను రాశారు. ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, అప్పటి సమకాలీన పరిస్థితులకు సంబంధించిన ముందు మాటను ఓఫీర్ గారు రాస్తూ వచ్చారు. అయితే మొదటి ముందు మాట నుండి ఇప్పుడు 10వ ముద్రణ దాకా అయింది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక ముందు మాట రాస్తే దానికి ముందు ఒక ముందు మాట, దానికంటే ముందున్న ముందు మాట, అంటే ఇప్పుడు రాస్తున్న ముందు మాటకు ముందున్న 2 ముందు మాటలను ముంచి మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ముందు మాటను రాశాడనమాట ఓఫీర్ గారు. అయితే ఇక్కడ మన జోనాథన్ నాయక్ ఈ 8వ ముద్రణ అనేది మూసేసి ముందు మాట అని చూపించి, ఇదిగో ఈ ముందు మాటలో ఉన్న విషయాన్ని ఓఫీర్ గారు ఇక్కడ రాశారు, ఇంగ్లీష్ వర్షన్లోకి రానివ్వలేదు అని చెప్పడానికి ట్రై చేశాడు అనమాట. యాక్చువల్గా ఈ 8వ ముద్రణ ముందు మాటను రాయడానికి ఒక సమకాలీన పరిస్థితి కారణం. 8వ ముద్రణకే కాదు ముందు మాట, 9వ ముద్రణకు ముందు మాట ఉంది, 10వ ముద్రణకు కూడా ముందు మాట ఉంది. ఆ 3 ముందు మాటలు కూడా చూపిస్తాను నేను. ఈ 8వ ముద్రణకు ముందు మాట రాయడానికి కారణం ఏంటంటే, ఈ గ్రంథం కారణంగా నా పాత మిత్రులెందరో నాకు శత్రువులయ్యారు, విరోధులయ్యారు. తత్కారణంగా నేను ఎంతో శ్రమను నిందను భరించవలసి వచ్చింది. సో ఈ గ్రంథం రాయటం వలన ఓఫీర్ గారికి ఎంతో మంది శత్రువులయ్యారు, మిత్రులే శత్రువులయ్యారు. కాబట్టి ఆ సందర్భంలో రాసిన ముందు మాట ఇదన్నమాట. దీని తర్వాత ఇంకొక 2 ముందు మాటలు కూడా రాశాడు ఓఫీర్ గారు, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది 9వ ముద్రణకు ముందు మాట. దీన్ని కూడా ఓఫీర్ గారు ఆ సమకాలీన పరిస్థితులలో చెప్పాల్సిన సంగతి కోసం రాసిన ముందు మాట. అది కింద ఉంది, అది కూడా నేను చదువుతాను. ఇక్కడ చూడండి, కారణం ఏంటంటే ఈ పుస్తకంలో దేవుడు నా చేత రచింపజేసిన అంత్యకాల సంభవాలు నెరవేరటం ప్రారంభమైంది.
ఈనాడు జరుగుతున్న రాజకీయ సంభవాలు ప్రజల ఆరోగ్యాలకు పెను ప్రమాదంగా ముంచుకొస్తున్న కరోనా లాంటి తెగుళ్ళు ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులను పునరాలోచనలో పడవేశాయి. సో ఈ 9వ ముద్రణకు ముందు మాట రాయడానికి ఒక సమకాలీన పరిస్థితి కారణమైంది. ఏంటిది అది అంటే కరోనా. ఈ 9వ ముద్ర రాసేటప్పుడు కరోనా వైరస్ వచ్చిందనమాట. కరోనా వైరస్ వచ్చిన సందర్భంగా రాసిన ముందు మాట ఇది. ఇంకా 10వ ముద్రను కూడా చూపిస్తాను. ఇప్పుడు 10వ ముద్రణకు ముందు మాట, ఈ 10వ ముద్రణకు ముందు మాట కూడా ఏ సమకాలీన పరిస్థితుల్లో రాశారో కూడా ఇప్పుడు మనం చూద్దాం. కానీ మాకే నమ్మశక్యం కానంత ఆశ్చర్యకరంగా యుగాంతం గ్రంథానికి ప్రజాదరణ నానాటికి అధికమవుతూ వస్తుంది. ఎంతమంది పెద్ద మనుషులు పనిగట్టుకొని పగబెట్టుకొని విష ప్రచారాలు చేసినా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం అన్న లోకోక్తి ప్రకారం యుగాంతం గ్రంథపు ప్రభావం తెలుగు క్రైస్తవ సమాజం మీద నానాటికి అధికమవుతుంది. ఈ సమకాలీన పరిస్థితికి ఓఫిర్ గారు 10వ ముద్రణకి ముందు మాట రాశారన్నమాట. చూశారు కదా, 3 ముద్రణలు. 8వ ముద్రణకి ముందు మాట, 9వ ముద్రణకి ముందు మాట, 10వ ముద్రణకి ముందు మాట. ఇలా ముద్రించిన ప్రతిసారి ఆ సమకాలీన పరిస్థితులకు కావలసిన ముందు మాటను ఓఫిర్ గారు రాశారు. అయితే ఇతనికి ఈ విషయం తెలుసు, జోనతాన్కి. ఇదిగోండి, ఇది తీసేస్తే బయటపడతాడని జోనతాన్కి తెలుసు. మన ఆర్టీఎఫ్ వాళ్ళు అరే ఎందుకయ్యా బాబు నీలాంటోడు ఇట్లాంటి చెప్తున్నాడు అని అడుగుతారని అతనికి తెలుసు. తెలిసి ఏం చేశాడంటే ఇది మూసేసాడు అన్నమాట. ఇక్కడ బయటపడిపోతారు కదా. అయితే విషయం ఏంటంటే 8వ ముద్రణ ముందు మాట చూపించి ఇంగ్లీష్ పుస్తకంలో మొదటి ముద్రణ ముందు మాట చూపించి చూడండి ఓఫిర్ గారు ముందు మాటలో చెప్పిన దాన్ని ఉపసంహరించుకున్నారు, దీనికి కారణం ఆర్టీఎఫ్ఏ అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అది శుష్క విఫల ప్రయత్నం, బయటపడిపోయింది. ఓఫిర్ గారు ఈ ముందు మాటలన్నీ కూడా ముద్రించే ప్రతిసారి ఆ సమకాలీన పరిస్థితులకు కావలసిన ముందు మాటను రాసి గ్రంథంలో పెట్టారు. కానీ మన జోనతన్ నాయక్ ఏం చేశాడు? 8వ ముద్రణ ముందు మాట తీసుకొచ్చి ఇంగ్లీష్ పుస్తకం యొక్క మొదటి ముద్రణ ముందు మాట తీసుకొచ్చి ఒక లేని సంగతిని జోనతన్ నాయక్ సృష్టించి ఓఫిర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆర్టీఎఫ్ అభిమానులు చెప్పండి, ఆర్టీఎఫ్ వాళ్ళకి జోనతన్ నాయక్కి ఓఫిర్ గారి మీద ద్వేషం లేకపోతే, ఓఫిర్ గారితో ప్రేమతో చర్చలు చేయాలనుకునే వారే అయితే ఇట్లాంటి నీచమైన పనులు ఎందుకు చేస్తున్నారు? ఇట్లాంటి దారుణమైన సంగతులు ఎందుకు చేస్తున్నారు? అంటే దీనికి కారణం ద్వేషమనే కదా. ఓఫిర్ గారిని ఏదో ఒకటి చేసి బదనాం చేయాలి, ఇదే వీళ్ళ టార్గెట్. మళ్ళీ ఆయన జాన్ క్రిస్టఫర్ మండిపోతున్నాడు. ఏంటి నువ్వు మండిపోయేది? చేసేయన్నీ పనికి మాలిన పనులు. ఇట్లాంటి ఘోరమైన అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళని తీసుకొచ్చి నీ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి అబద్ధాలు ప్రచారం చేయిస్తుంటావు నువ్వు. మళ్ళీ ఓఫిర్ గారిని ఏకవచనం పెట్టి పిలిచి ఏది పడితే అది మాట్లాడతావా? నీకు అసలు అంత స్థాయి ఉందా జాన్ క్రిస్టఫర్? ఎంత దారుణమైన వ్యక్తులు మీరు. ఓఫిర్ గారి మీద హృదయం నిండా ద్వేషం నింపుకున్నారు 100%. ఇందులో ఏమాత్రం తిరుగులేదు. ఇక్కడ నిరూపణ అయిపోయింది. 3 సార్లు జోనతన్ నాయక్ అబద్ధం ఆడాడు. చాలా స్పష్టంగా క్లియర్ కట్గా ఎక్స్పోజ్ అయ్యాడు. సో టోటల్గా మన జోనతన్ నాయక్ ఏదో చేయబోయి ఇంకేదో చేశాడు. ఓఫిర్ గారు రాసిన యుగాంతం గ్రంథం యొక్క 8వ ముద్రణ ముందు మాటను తీసుకొచ్చి ఇంగ్లీష్ యుగాంతం గ్రంథం యొక్క మొదటి ముద్రణ ముందు మాటతో కలిపి పెట్టి మొత్తం అబద్ధాలు సృష్టించి మ్యాజిక్లు సృష్టించి ఆర్టీఎఫ్ పరువు మొత్తం తీసేయడం. ఇక మీరు ఆర్టీఎఫ్ వాళ్ళు మీ ప్లాట్ఫామ్ నుండి ఇంత పబ్లిక్గా అబద్ధాలు బయటకు వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారో మరి కూర్చొని అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారనేది ఇక నేను దాన్ని వర్ణించలేను. అది మీకే నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు మన జాన్ క్రిస్టఫర్ అనే అబద్ధీకుడు చెప్పిన ఒక పచ్చి అబద్ధాన్ని మీ ముందు రివీల్ చేయబోతున్నా. కానీ ఆ సంఘాన్ని ఆ విధంగా ఛాలెంజ్ చేస్తూ ఎవరన్నా ఉన్నారా నా పుస్తకాన్ని పరీక్షించడానికి, పరిశోధించడానికి, చర్చించడానికి ఛాలెంజ్ చేస్తూ ఆ పుస్తకాన్ని చింపి పడేసినటువంటి ఏసన్న గారిని దుర్భాషలాడుతూ, భయంకరమైనటువంటి దుర్భాషలాడుతూ
ఆ, నీకు అసలు క్యారెక్టర్ ఉందా అని అలాంటి పెద్ద మనిషిని కూడా మాట్లాడినటువంటి ఆ వీడియోస్ ఇంకా ఉన్నాయి. బహుశా బ్రదర్స్ ఎవరి దగ్గర ఆ వీడియో ఉందా? బ్రదర్ నేను షేర్ చేస్తానండి. ఓ ఎస్, మీరు తోడు దొంగలు యా తోడు దొంగలు ఏం చేస్తారు చూడండి. క్రీస్తు రాకడను గూర్చి ఇదిగో ఇది దేవుడు మాకు బయలుపరిచిన సత్యం కాదని వాళ్ళు ఉన్నారా, రండి మాతో చర్చించండి. మీ బోధనైనా మార్చుకోండి, లేకపోతే మా బోధ ఎందుకు తప్పో మాకు చెప్పి ఒప్పించండి. నువ్వు అలాగే చెప్పుకుంటూ నేను ఇలాగే చెప్పుకుంటూ కడపూరం రోజేదాకా ఉండకూడదు. సత్యం నీ దగ్గర ఉంటే నేను నేర్చుకుంటాను, లేదు నా దగ్గర ఉందని ఒప్పుకుంటే నువ్వు నేర్చుకో. ఒప్పుకోవడం చేత కాకపోతే నన్ను ఒప్పించు. ఏది కాకపోతే నీకు యథార్థత లేదు అని నీ అనుచరులందరికీ నేను చెప్పి నీకు అసలు స్థానం లేకుండా చేస్తాను. నువ్వు వేదాంత పండితుడైతే నేను వేదాంత పండితుడిని, నువ్వు రౌడీ అయితే నేను కూడా పరిశుద్ధ రౌడీని. శిలువ మోయటం తెలుసు, శిలువపై ఎక్కడం తెలుసు, అవసరమైతే తాళ్లతో కొరడాలు పేని కొరడా జొడిపించి దేవాలయాన్ని శుద్ధి చేయడం కూడా మాకు తెలుసు. దేవుని స్తోత్రం. చూశారు కదా, జోనథన్ నాయక్తో తిరిగి తిరిగి జాన్ క్రిస్టఫర్ కూడా అబద్ధాలు ఆడడం బాగా నేర్చుకున్నాడు. జాన్ క్రిస్టఫరు పచ్చి అబద్ధికుడుగా తయారైపోయాడు. ఎందుకంటే షో మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అని మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అలాగా జాన్ క్రిస్టఫర్ బాగా ఈ జోనథన్ నాయక్తో తిరిగి 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 ఇతను పచ్చి అబద్ధికుడు కదా, ఇతను కూడా పచ్చి అబద్ధికుడుగా తయారైపోయాడు. మొత్తం సాతాను పిల్లల్లాగా తయారైపోయారు అనమాట. తయారైపోయి ఓఫిర్ గారు అనని మాటలను అన్నట్టు చూపించడం అన్నమాట. ఇక్కడ ఏమన్నాడు ఇతను? ఓఫిర్ గారు యుగాంతం పుస్తకం చించిన ఏసన్న గారిని భయంకరమైన దుర్భాషలాడాడు, నీకు అసలు క్యారెక్టర్ ఉందా అని అంత పెద్ద మనిషిని పట్టుకొని అన్నాడు అని మన జాన్ క్రిస్టఫర్ క్లెయిమ్ చేశాడు. నా ప్రశ్న ఏంటంటే, ఓఫిర్ గారు అన్నాడని నువ్వు చెప్పి నువ్వు చూపించిన వీడియోలో నీ స్నేహితుడు జోనథన్ నాయక్ చూపించిన వీడియోలో ఓఫిర్ గారు ఆ మాట అన్నట్టు ఎక్కడుంది? ఏసన్న గారిని నీకు క్యారెక్టర్ ఉందా అన్నాడా? ఏసన్న గారిని దుర్భాషలాడా? ఎక్కడ ఆడినట్టుంది? ఎక్కడ ఆ వీడియో ఎక్కడుందో చూపించు జాన్ క్రిస్టఫర్. అంటే పచ్చి అబద్ధికుడుగా తయారైపోయినావు నువ్వు. ఎంత పచ్చి అబద్ధికుడుగా తయారైపోయినావు అంటే అనని మాటను అన్నాడని చూపించడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు. నీలో ఉన్న ద్వేషం ఈ వీడియోతో బయటపడిపోయింది. జాన్ క్రిస్టఫర్, నువ్వు ఎంత ద్వేషివో నీలో ఉన్న ద్వేషం అనేది ఈ వీడియోతో బయటపడిపోయింది. యాక్చువల్గా ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్పాలి. ఏంటి ఆ విషయం అంటే, ఏసన్న గారు యుగాంతం పుస్తకాన్ని చించింది వాస్తవం. అయితే ఏసన్న గారు యుగాంతం పుస్తకాన్ని చించిన తర్వాత ఓఫిర్ గారు ఏసన్న గారిని డైరెక్ట్గా ఎదుర్కొని ప్రశ్నించారు. అన్నా, నా పుస్తకాన్ని చించారట, కారణం ఏంటి అని సహృదయంతోనే అడిగారు. అడిగితే ఏసన్న గారు చెప్పారు, అయ్యో నా ఉద్దేశం అది కాదన్నా, ఎవరో చెప్పిన మాటలు విని నేను పొరపాటున ఆ పుస్తకాన్ని చించాను. ఏసన్న గారు చెప్పారన్న సంగతి ఓఫిర్ గారు చెప్పారు. అది ఇంటర్నెట్లో ఉన్నది, మీరు వెతికితే మీకు దొరుకుతుంది. అవకాశం ఉంటే ఆ వీడియోని కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ప్లే చేస్తాను. అంటే ఓఫిర్ గారు ఏసన్న గారు గురించి అనని మాటను అన్నాడని క్లెయిమ్ చేసి హోసన్న మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ ఓఫిర్ మినిస్ట్రీస్కి వ్యతిరేకించేటట్టు చేయాలి అనే ప్లాన్ వేశాడు అనమాట. ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు ఇతడు, ఎంత పనికిమాలిన ఆలోచన ఇది. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఒక మినిస్ట్రీని తయారు చేస్తావు నువ్వు. నీలోనే ద్వేషం ఉన్నది, ఇంకా మిగతా వాళ్ళలో ద్వేషాన్ని నూరిపోస్తావా? ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఒక వీడియో చూపించాను. మన సాయికృష్ణ గోమటం గారు ఒక మాట చెప్పారు, మాకు ఓఫిర్ గారి మీద ఎటువంటి ద్వేషం లేదు అని. మరి ద్వేషం లేకపోతే ఈ మహానుభావుడు చేస్తుంది ఏంటి? ఇతను మనసులో ద్వేషం పెట్టుకొని జనాల హృదయాల్లో ద్వేషం నింపట్లేదా? ఇతను చేస్తుంది ఏంటి? దీనికి సమాధానం చెప్పాలి. ఆర్టీఎఫ్ వాళ్ళు చూస్తున్నారు, ఓఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు చూస్తున్నారు, సర్వ సమాజం చూస్తుంది. జాన్ క్రిస్టఫర్ హృదయంలో ఓఫిర్ గారి మీద భయంకరమైన ద్వేషం ఉంది. ఈ వీడియోతో నిరూపణ అయిపోయింది. ఇప్పుడు ఆ చర్చ మొత్తంలో ఆర్టీఎఫ్ వాళ్ళు ఓఫిర్ గారు వాక్యాన్ని ట్విస్ట్ చేశారని చెప్పారు అనమాట. అయితే అసలు వాక్యాన్ని ట్విస్ట్ చేయడం అంటే ఏంటో ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళు చేసిన పనిని మీకు చూపించి తర్వాత మిగతా సంగతుల్లోకి వెళ్తాను. వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి నేను మొత్తం కామెంటరీ ఇస్తాను. ఆ కామెంటరీ ద్వారా మీకు సత్యమేదో అసత్యమేదో స్పష్టంగా అర్థమవుతుంది. ముందు ఆ ట్విస్టింగ్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉన్నా కానీ ఓపికగా వినండి.
వీళ్ళు వాక్యాన్ని ఎలా ట్విస్ట్ చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఐ థింక్ ఒక స్పష్టమైనటువంటి విధానంలో సాయి చెప్పిన దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉంటుంది, బిబ్లికల్ టెక్స్ట్ ని. ఇప్పుడు కొంతమంది చాలా ప్రసిద్ధిగాంచిన నాకు సుపరిచితులైన బోధకులు పబ్లిక్ ఫోరమ్స్ లో సువార్త చెప్పేటప్పుడు మరియా సర్రోగేట్ మదర్ మాత్రమే అని చెప్పడం నేను విన్నాను. సర్రోగేట్ మదర్ అంటే బీజ కణాలు వేరే వాళ్ళవి, తర్వాత ఫలదీకరణం చేయించడం అంటే ఫర్టిలైజేషన్ చేయడం కూడా టెస్ట్ ట్యూబ్ లోనో లేకపోతే అవుట్ సైడ్ ద ఊమ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఒరిజినల్ తల్లిదండ్రుల విషయంలో తల్లికి బిడ్డను క్యారీ చేసే ఇది లేకపోవడం వలన వేరే తల్లిని ఊమ్ ని రెడీ తీసుకుంటారు. సో అలా జరిగింది అనే భావన కూడా కొంతమందిలో ఉంది, కానీ అది కాదు. మేరీ డెఫినెట్ గా మదర్ అని బైబిల్ స్పష్టం చేస్తుంది. హ్యుమానిటీ రావాలి అని అంటే హ్యూమన్ ఇది కావాలి. అలా హ్యూమానిటీ ఉంటే తప్ప మానవులను రిప్రజెంట్ చేసే సేవియర్ కాలేడు. అవును, మానవులకు సబ్స్టిట్యూట్ గా ఉండే వ్యక్తి కాలేడు. అట్ ద సేమ్ టైం డివైన్ కాకపోతే మానవులందరికీ అవసరమైన పాప ప్రాయశ్చిత్తార్థం అయిన బలి అంటే పాపరహితమైనది చేయడం అసాధ్యం. సో అట్ ద సేమ్ టైం ఒకే సమయంలో యేసు దైవం మానవత్వం రెండు కలిగినటువంటి దైవ మానవుడైతేనే రక్షకుడు అవుతాడు. సో చాలా మంది ఏమంటారంటే అశాస్త్రీయమైనటువంటి కాలంలో అజ్ఞానంలో ఉండి నమ్మారండి, మనకి ఇప్పుడు సైన్స్ బాగా తెలుసు, మనం ఎట్లా నమ్ముతాము అన్నట్లు మాట్లాడతారు. కానీ వాస్తవానికి అది కాదు. టెక్స్ట్ కరెక్ట్ గా చదివితే దేవదూత చెప్పిన తర్వాత మరియమ్మకు వచ్చిన ఫస్ట్ కామన్ సెన్సికల్ డౌట్, దీనికి జెనెటిక్ ఇంజనీరింగ్ ఇవన్నీ అవసరం లేదు, కామన్ సెన్స్. నేను పురుషుణ్ణి ఎరుగని దానను, కన్యను, నేను ఎలా గర్భవతి అవుతాను, నేను ఎలా బిడ్డను కంటాను? గుడ్డిగా ఏమి నమ్మల, ప్రశ్నించేది. ఆ ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానం లూకా 1:35, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను ఆవరించును. ఇంకా బైబిల్ స్పష్టం, పరిశుద్ధాత్మ అంటే రిప్రజెంటింగ్ ద ట్రయూన్ గాడ్ ఈ కార్యాన్ని చేస్తాడు, సాధ్యం పరుస్తాడు అని చెప్పినప్పుడు అప్పుడు నమ్మింది. ఓకే, దేవుని శక్తితో ఇది జరగబోతుంది కాబట్టి సాధ్యమే అని కన్విన్స్ అయింది, ఎస్ అనడం జరిగింది. సో క్యాథలిక్ ఆన్సర్ ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఆఫ్ మేరీ అనేది ఆన్సర్ కాదు. ఒక స్టెప్ వెనక్కి తీసుకెళ్తున్నారు కానీ ఆన్సర్ ఇవ్వట్లా. సరే, మరి మరియమ్మ ఇమ్మాక్యులేట్ అంటే పాపరహితంగా ఎలా కన్సీవ్ అయింది, మరి ఆన్సర్ ఏది? ఆన్సర్ కాదు, జస్ట్ ప్రాసెస్ ని ఒక అడుగు వెనక్కి తీసుకెళ్తున్నారు అంతే. కానీ బిబ్లికల్ గా చెప్పేది మాత్రం లూక్ 1:35 వెన్ కరెక్ట్లీ ఇంటర్ప్రిటెడ్. ఆయన హెబ్రీ మనం ముందు కూడా రిఫర్ చేశాం, 10వ అధ్యాయం, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, ఆ శరీరములో నేను నీ చిత్తమును నెరవేర్చుటకు ప్రవేశించబోతున్నాను అని స్పష్టంగా కుమారుడైన దేవుడు ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ తండ్రితో మాట్లాడుతున్న విషయం స్పష్టంగా ఉంది అక్కడ. రైట్. అయితే ట్రూ హ్యుమానిటీ అవ్వాలి అని అంటే తప్పనిసరిగా మేరీస్ కాంట్రిబ్యూషన్ షుడ్ బి దేర్. అయితే ఇక్కడ పాప నైజం రాకుండా ఉండాలి అని అంటే సూపర్ న్యాచురల్ ఓవర్ షాడోయింగ్ జరగాలి. మీరు చెప్తున్న విన్నారు కదా, మన మొండితోక సుధాకర్ గారి ఊహల్లోంచి పుట్టిన బోధ స్పష్టంగా మీకు చెప్తాను వినండి. లూకాసు వార్తలో పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును అనే మాటను తీసుకొని వీళ్ళు ఆ వాక్యాన్ని ఎలా ట్విస్ట్ చేస్తున్నారో చెప్తా వినండి. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును అని చెప్పిన మాటను తీసుకొని మరియను పరిశుద్ధాత్ముడు కమ్ముకొనుట ద్వారా
మరియ యొక్క అండము ఇంకొక శుక్రకణాన్ని కలిపి ఒక శరీరాన్ని దేవుడు తయారు చేశాడు. మరియ తల్లి అని ఉంది కాబట్టి యేసు ప్రభు శరీరం నిర్మాణం కావడానికి మరియ కాంట్రిబ్యూషన్ ఉంది అని చెబుతున్నాడు. ఎంత దారుణమైన బోధ చూడండి. మరి మరియ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే మరి యేసు శరీరంలో కూడా పాపం వస్తుంది కదా. అంటే దానికి వీళ్ళు ఇస్తున్న డెఫినేషన్ ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు కమ్ముకోవటం వలన ఆ యొక్క మరియ కాంట్రిబ్యూషన్ ద్వారా యేసు శరీరంలోకి పాప స్వభావం రాలేదట. ఎంత దారుణమైన బోధ. అసలు ఈ సంగతి అంతా బైబిల్లో ఎక్కడుందండి? మరియ కాంట్రిబ్యూషన్ని దేవుడు వాడుకున్నాడు. ఆ కాంట్రిబ్యూషన్ని వాడుకున్నప్పుడు ఏమండి, పరిశుద్ధాత్ముడు కమ్ముకొనుట ద్వారా మరి మరియలో ఉన్న పాప స్వభావము యేసు ప్రభువారిలోకి రాలేదని ఈ విషయము బైబిల్లో ఎక్కడుంది? ఎంత పచ్చి దుర్బోధ చేస్తున్నాడు మొండితోక సుధాకర్. మళ్ళా ఈ మహానుభావుడు కోపం తెచ్చుకుంటాడు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నాకు కోపం వస్తుంది. ఇంత పనికి మాలిన దారుణమైన బోధ చేస్తుంటే, వాక్యాన్ని వక్రీకరిస్తుంటే నీకు కోపం రాలేదు. ఓఫిర్ గారు అన్న మాట కోపం వచ్చిందా? ఎంత దారుణమైన వ్యక్తులు వీళ్ళు, మీరు ఆలోచించండి. అంత మాత్రమే కాదు, ఈ విషయాన్ని ఇంకా ఎంఫసైజ్ చేసి చెప్పడానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అన్న మాటను తీసుకొచ్చి దీంట్లో కలుపుతున్నారు. ఏమని? యేసు ప్రభు వారి శరీరాన్ని మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా పెట్టినప్పుడు ఆ విషయాన్ని యేసు ప్రభు వారు హెబ్రీ 10లో ఉటంకిస్తూ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని చెప్పిన మాటను తీసుకొని, ఆ శరీరమును అమర్చడం అంటే ఏంటో కాదు, మరియమ్మ కాంట్రిబ్యూషన్ ద్వారా శరీరం అమర్చబడింది అని చెబుతున్నాడు మొండితోక సుధాకర్ గారు. అంటే బైబిల్లో లేని సంగతులను పుట్టించి చెబుతున్నారన్నమాట వీళ్ళు. ఇది దేవదూషణ, ఇది పచ్చి బైబిల్ వ్యతిరేక బోధ. దీనిని క్రైస్తవులందరూ కలిసి ఖండించాలి. ఇది పనికి మాలిన బోధ. ఇట్లాంటి బోధలోకి ఓఫిరిస్టులు, మీరందరూ నా స్నేహితులను భావిస్తున్నాను, మేము చెప్పేది విని మా వైపు వచ్చేయండి అని చెప్తున్నాడు ఈ మహానుభావుడు. ఇట్లాంటి పనికి మాలిన బోధలోకి రావాలా? ఏం చెప్తున్నారు మీరు? ఎంత అద్భుతంగా బైబిల్లో వచనాలని ట్విస్ట్ చేస్తున్నారు. మీకే సాధ్యం ఇది. చూశారు కదా, టోటల్గా ఆర్టీఎఫ్ చేసిన 2వ చర్చ మొత్తం డొల్ల. ఇంకా ఉన్నాయి. వీరి ఆణిముత్యాలు గూనిముత్యాలు బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ముఖ్యంగా మన ఈ అనిల్ గారు చేసిన వ్యాఖ్యలు అన్నిటినీ బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. జోనథన్ నాయక్ అనే వ్యక్తి పచ్చి అబద్ధీకుడు, పచ్చి మోసగాడు, పిచ్చివాడని పూర్తిగా ఈ వీడియోలో తేలిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆర్టీఎఫ్ అనేది ఒక కల్ట్, ఆర్టీఎఫ్ అనేది ఒక పచ్చి దుర్బోధ, ఆర్టీఎఫ్ అనేది ఒక పచ్చి దుర్బోధలు చేసే సంస్థ. అంత మాత్రమే కాదు, ఓఫిర్ గారి మీద విషం నింపుకొని విష ప్రచారం చేస్తున్న సంస్థ. ఇందును బట్టి క్లియర్గా మనకి విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన సంగతులు ఏవైతే ఉన్నాయో, ఈ సంగతుల తర్వాత కూడా ఇంకా ఆర్టీఎఫ్ వాళ్ళు చేసిన చర్చలో ఇంకా చాలా చూపించాల్సినవి ఉన్నాయి. వాటన్నిటినీ ఇంకా వాళ్ళు 3rd చర్చ చేసేలోపు సిరీస్ లాగా మీ ముందుకు నేను తీసుకొచ్చే బాధ్యత నాది. ఆర్టీఎఫ్ని ఎక్స్పోజ్ చేసే బాధ్యత నాది. చెప్తున్నా కదా, నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తాను, సత్యాన్ని అందరికీ తెలియపరుస్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.